ఏ పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి ఓడిపోయిన స్థితిలో ఉన్నా, ఎంత గొడ్రాల స్థితిలో ఉన్నా, ఎటువంటి సమస్యలో ఉన్నా మీరేం చేయాలండి? జయగీతం ఎత్తి పాడాలి అన్నాడు ప్రభు. ఎందుకు? ఎప్పుడు వినండి, ఇక్కడ ఇది ఒక స్పిరిచువల్ మర్మం. ఇది మన మనసుకు అర్థం కాదు. ఎప్పుడైతే నేను దేవుని స్తుతిస్తున్నానో, ఈ నెగటివ్ ప్రతికూలమైనటువంటి సమస్యలు కూడా నేను దేవుని గణపరిచినప్పుడు ఏం చేస్తున్నావు అంటే, వీటన్నిటినీ నేను సవాల్ చేస్తున్నాను. నా చుట్టూన్న పరిస్థితుల్ని, నాకున్నటువంటి అనారోగ్యంని, నాకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు, వాటిని నేను నమ్మటం లేదు ప్రభా. అది నిజమే, అది ఫ్యాక్టే. కానీ నీకు ఎంత శక్తి ఉందంటే వీటన్నిటినీ కూడా మార్చగలవు. కాబట్టి ఇది జరగక ముందే, ఈ యొక్క ప్రాంతంలో, ఈ డైమెన్షన్లో ఇది జరగక ముందే అది జరిగింది అని నువ్వు చెప్పావు. కాబట్టి ఆ నమ్మకము, విశ్వాసాన్ని బట్టి, ఆ నిశ్చయతను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను ప్రభువా. హల్లెలూయా.